అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మరలా ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పు రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. దీన్ని ప్రిజన్ ఎపిస్టల్ అంటారు. చెరపత్రిక 4 చెరపత్రికలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు మరి సువార్త నిమిత్తము ఆయన్ని చెరలో వేసినప్పుడు రాసినటువంటి పత్రిక ఇది. దీన్ని గూర్చినటువంటి నేపథ్యం మరి మొదటి బైబిల్ స్టడీలో దీన్ని గూర్చినటువంటి నేపథ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఫిలిప్పీ పట్టణం యొక్క విశిష్టత గురించి, పౌలు గారు ఎక్కడి నుంచి ఎవరికి రాస్తున్నారు అనేటువంటి అనేక విషయాలు మనము మాట్లాడుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఆ యొక్క నేపథ్యం తెలియకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క నేపథ్యం గురించి ఉంటుంది, మీరు వెళ్ళి మరలా వినవచ్చు. ఎందుకంటే దీని యొక్క నేపథ్యం కానీ మనకి తెలియకపోతే చాలా విషయాలు మనకి అర్థం కావు. సో కాబట్టి మిమ్మల్ని మనవి చేసుకునేది ఏంటంటే ఆ యొక్క నేపథ్యం వినవలసిందిగా కోరుచున్నాం. వాక్యాన్ని కాంటెక్చువల్గా మనం ఇంటర్ప్రిట్ చేయాలంటే తప్పనిసరిగా ఆ యొక్క నేపథ్యం అనేటువంటిది మనకి తెలిసి ఉండాలి. తెలియకపోతే మనం కాంటెక్చువల్గా మనం వాక్యాన్ని అర్థం చేసుకోలేం. గడిచినటువంటి మరి బైబిల్ స్టడీలో సువార్త పక్షమున ఉండుటంటే ఏమిటి, అపోస్తలుడైన పౌలు ఎటువంటి పరిస్థితుల్లో సువార్త పక్షమున ఉన్నాడు, అసలు సువార్త పక్షమున నిలవబడడం అంటే కొన్ని రకాల మిస్కాన్సెప్షన్స్ ఈ యొక్క లోకంలో ఉన్నాయి. ఏదో ట్రాక్స్ పట్టుకెళ్ళి ట్రాక్స్ పంచినంత మాత్రాన సువార్త పక్షమున నిలవబడినట్లు కాదు, లేకపోతే సువార్త ప్రకటించేటువంటి వారి తరపున మాట్లాడినంత మాత్రాన సువార్త పక్షమున నిలవబడినట్లు కాదు. దీని గూర్చినటువంటి పూర్తి వివరణ కూడా 2వ బైబిల్ స్టడీలో చెప్పడం జరిగింది. అది కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉంది. దయచేసి మరి వినవలసిందిగా కోరుచున్నాము. శ్రేష్టమైన కార్యములను వివేచించాలంటే ఏం చేయాలి? ఈ 2 ప్రశ్నలకి మనం కొన్ని విషయాలు మాత్రమే స్టడీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 3వ ప్రశ్న గురించి మనం మాట్లాడుతున్నాం. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలి? క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలి? 11వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ పదాలు మనం గమనించాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈయన అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాల్లో ఇదొకటి. ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసుల నిమిత్తము ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో ఆయన ప్రార్థించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో
వారు నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఎప్పుడంటే క్రీస్తు ముందు వారు ప్రత్యక్షమైనప్పుడు నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు ఈ యొక్క నిష్కపటము అంటే ఏంటి, నిర్దోషత్వం అంటే ఏంటి, నిర్దోషులుగా ఉండడం అంటే ఏంటి, నిష్కపటులుగా ఉండడం అంటే ఏంటి, ఈ రెండు విషయాలు మనము తెలుసుకోవాలి. నిష్కపటులు అంటే ఏంటి, నిర్దోషులు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నిష్కపటులు అనేటువంటి మాటకి సిన్సియర్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. సిన్సియర్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో, బీయింగ్ ఫిల్డ్ విత్ ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్ విచ్ ఆర్ బై జీసస్ క్రైస్ట్ unto the glory and praise of God. 10వ వచనం లాస్ట్ మాటలో ఉంటుంది, దట్ యీ మే బీ సిన్సియర్ అండ్ విదౌట్ అఫెన్స్. ఈ రెండు పదాలు ఉపయోగించబడ్డాయి. సిన్సియర్. గమనించాలి, బైబిల్ స్టడీ అంటే టీచింగ్లా ఉంటుంది, ప్రీచింగ్ కాదు. ఓకేనా? కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం, బల్లగుద్దరాలు అలాంటివి ఏముండవు. సో కాబట్టి మీరు గమనించాలి, కొన్ని ప్రశ్నలు నేను అడుగుతూ ఉంటాను, మీరు దానికి జవాబిస్తూ ఉండాలి. సిన్సియర్. సిన్సియారిటీ అంటే ఏంటో చెప్తారా? సిన్సియర్గా ఉండడం అంటే ఆనెస్ట్గా ఉండడం, కపటము లేనివారిగా ఉండడం, ఆనెస్ట్గా ఉండడము, కపటం లేనివారిగా ఉండడం, ఇంకా యథార్థవంతుడిగా ఉండడం, బ్లేమ్లెస్గా ఉండడం. ఇవన్నీ సిన్సియర్కి మీరు ఇచ్చేటువంటి డెఫినేషన్స్, నిర్వచనాలు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడలో కావచ్చు, ఆయన రాకడ ఆలస్యం అయితే, మనం ముందుగా వెళ్ళిపోతే, ఆయన ముందు తప్పనిసరిగా మనం ప్రత్యక్షం అవ్వాలి. మనం ప్రత్యక్షమైనప్పుడు మనం ఏ విధంగా ఆయన ముందు ప్రత్యక్షం అవ్వాలి అని వాక్యం చెప్తుందంటే, నిష్కపటులుగా, నిర్దోషులుగా. నిష్కపటులుగా, నిర్దోషులుగా. అందులో నిష్కపటము అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే సిన్సియర్ అని ఇంగ్లీష్ భాషలో వాడబడింది. దాన్ని జెన్యుయిన్ అంటారు. జెన్యుయిన్ అంటే యథార్థమైంది. మరి ఇంటెగ్రిటీ అంటే జెన్యుయిన్, వాస్తవంగా ఉండాలి. ఎవరు వాస్తవంగా ఉండాలి? నకిలీ కానిది. జెన్యుయిన్ అంటే నకిలీ కానిది. ఓకే, నకిలీ కానిది అంటే క్రీస్తు ముందు నిలవబడినప్పుడు నకిలీ కానటువంటి వ్యక్తిగా ఉండాలి. అవునండి, వాస్తవమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. మరి మనందరం వాస్తవమైన వ్యక్తులం కాదా? మనందరం వాస్తవమైనటువంటి వ్యక్తులం కాదా అనేటువంటిది ప్రశ్న వస్తుంది. సో జెన్యుయిన్ అనేటువంటి మాట ఒరిజినల్గా పౌలు గారు ఈ మాటని ఉపయోగించినప్పుడు ఆయన గ్రీకు పదాన్ని వాడాడు. అక్కడ గ్రీకు పదాన్ని, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఉపయోగించినటువంటి ఆ పదానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రపంచంలో, యాన్షియంట్ వరల్డ్లో పాటరీ అంటారు కదా, కుండల్ని తయారు చేసేటువంటి వారు, కుండల్ని తయారు చేస్తూ ఉండేవారు. సో ఈ కుండల్ని తయారు చేసేటువంటి వ్యక్తులు చాలామంది ఉండేవారు. వాళ్ళ యొక్క వ్యాపారం అది. అందులో కొంతమంది ఏం చేసేవారంటే క్రాక్ వచ్చినటువంటి కుండలు ఏమైతే ఉన్నాయో, పగిలినటువంటి కుండలు ఏమైతే ఉన్నాయో, బీటలు వస్తాయి కదా, ఆ కుండల్ని వ్యాక్స్తో తెలియకుండా అతికించేసేవారు. వ్యాక్స్తో తెలియకుండా అతికించేసి దాన్ని ఏం చేసేవారంటే మంచిగా పాలిష్ కొట్టి దానిపైన మంచిగా కలర్ఫుల్ పెయింట్ కొట్టేవారు అనమాట. సో ఈ కలర్ఫుల్ పెయింట్ కొట్టిన తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ కుండలుగా అవి కనిపించేవి. బయట పెడితే కలర్ఫుల్గా కనిపించేవి. ఇప్పుడు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేటువంటిది కనిపెట్టలేము మనం. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేటువంటిది కనిపెట్టలేము. సో దానికి ఏం చేసేవారంటే సన్ టెస్ట్ అని ఒకటి చేసేవారు. సన్ టెస్ట్ అంటే ఏంటంటే ఆ కుండని తీసుకెళ్ళి బాగా ఎండలో పెట్టేవారు. బాగా ఎండలో పెడితే ఏమవుతుంది? వ్యాక్స్ అంతా కరిగిపోద్ది, రంగు అంతా పోతుంది, అసలు రంగు బయటపడుతుంది. కరెక్ట్గా చెప్పారు, అసలు రంగు బయటపడుతుంది. ఇప్పుడు సన్ టెస్ట్లో పెట్టినప్పుడు
అది టెస్ట్ రియల్గా చేసేవారు ఆ రోజుల్లో. అంటే ఒక పక్కన మోసం జరిగేది, ఒక పక్కన టెస్ట్ కూడా ఉండేది. సో ఆ టెస్ట్ని ఏమంటారంటే సిన్సియర్ అంటాం అనమాట. సిన్సియర్గా ఉన్నాం అంటే టెస్ట్కి నిలబడ్డం. ఆ టెస్ట్కి నిలబడేటువంటి కుండను ఏమంటారంటే సిన్సియర్ అంటారు. సిన్సెరా అనేటువంటి పదం అంటే వితౌట్ వ్యాక్స్ లేకుండా ఉన్నటువంటి కుండ, బాగా నిలబడినటువంటి కుండ. సో ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి క్రైస్తవులకి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఈయన జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి ఈ మాటలు వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడు? ఎలాగా అంటే దాన్ని పెద్ద ప్రసంగం కింద చేయరు, కానీ దీన్ని సర్క్యులర్ లెటర్స్ అంటారు. సర్క్యులర్ లెటర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక చర్చిలో ఈ యొక్క ఉత్తరం చదివిన తర్వాత మరలా ఈ యొక్క ఉత్తరం వేరొక చర్చికి వెళ్తుంది. సో ఆదివారం ఏం చేస్తారంటే ఈ యొక్క ఉత్తరం చదువుతారు, దీని తర్వాత మరలా ఇది సర్క్యులేట్ చేస్తారు, వేరొక చర్చికి వెళ్తుంది. సో ఈ మాటలు వాళ్ళకి చదువుతున్నప్పుడే ఆ యొక్క సొంత భాషలో వాళ్ళకి అర్థమైపోయేది. అసలు నిష్కపటులు అంటే ఏంటి అనేటువంటి మాట వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమయ్యేది. నిష్కపటులు అంటే ఏంటి? వితౌట్ వ్యాక్స్, ఓకేనండి, రియల్ కలర్ నిష్కపటం అంటే. సో ఇప్పుడు మనకి ఆ యొక్క మాటని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు పౌలు గారు ఈ మాటలు మాకు రాస్తూ ఉన్నారు? మేము బాగానే ఉన్నాం కదా. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఎటువంటి వార్నింగ్ అనేటువంటిది ఎక్కువగా పెద్దగా ఏమీ ఇవ్వలేదు. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు ఎంతగానో ప్రేమించినటువంటి సంఘం, పౌలు గారికి పరిచర్యలో ఎంతగానో సహాయపడినటువంటి సంఘం ఇది. అయితే వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం ఒక ప్రాసెస్లో ఉన్నాం. ఈ ప్రాసెస్లో ఏంటంటే తప్పనిసరిగా ఒకానొక రోజు మనం ప్రభు ముందు నిలవబడాలి. ప్రభువు ముందు ఒకవేళ ఆ సమయం నీకు ముందే వస్తే నీ గోల్ ఏంటంటే ఎలా ఉండాలి? వితౌట్ బ్రీచ్, క్రాక్ లేకుండా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకి ఆ మాటలు కానీ అప్లై చేసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎందుకు వ్యాక్స్ పెట్టేవారు కొండ మధ్యలో? ఏదో ఒక విధంగా సేల్ చేసేయడానికి, అవునా కాదండి? తెలియనోడు వెళ్తే అసలు ఆ సన్ టెస్ట్ గురించి తెలియనోడు వెళ్తే ఏం చేస్తాడు? 100 కొండలన్నా కొనుక్కొని వెళ్ళిపోతాడు, అవునా? చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి, సేమ్ అదే కలరు అదే సైజులో ఉంటాయి, చూడడానికి చాలా అందంగా కనబడతాయి. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విధంగా ఈ కుండని సేల్ చేసేవాళ్ళు, అది వాళ్ళ యొక్క ఉద్దేశం. దానికోసం క్రాక్ని ఏం చేస్తారు? వ్యాక్స్తో నింపుతారు. కానీ అది టెస్ట్కి వెళ్ళినప్పుడు అసలు కుండ కాదా అనేటువంటిది తెలిసిపోద్ది. వ్యాక్స్ కరిగిపోతే ఏమైపోద్ది? ఆ క్రాక్ తెలిసిపోద్ది. కాబట్టి అది చాలా డెలికేట్ అయిపోద్ది. అందువల్ల ఏమైపోద్ది? చివరికి పగిలిపోద్ది. కుండల్లో రకాలు ఉంటాయి, అంటే బ్రోకెన్ పాట్స్ అంటాం. కుండలు పగిలిపోవడం బ్రోకెన్ పాట్స్ అంటాం. పెంకులు కనబడతాయి మనకి. ఓటికుండ అంటే తెలుసా? ఓటికుండ అంటే ఏంటంటే, ఇప్పుడు క్రాక్డ్ పాట్ గురించి మాట్లాడడం, దాన్ని ఓటుకుండ అంటారు. అంటే బీట ఉంటుంది కానీ మనకు తెలియదు, బీట ఉంటుంది కానీ మనకు తెలియదు, కానీ లీకేజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. లీకేజ్ వెళ్ళిపోతూనే ఉంటుంది, బయటకు పోతూనే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచి వెళ్తుందో మనకు తెలియదు. సో అలాంటి క్రాక్డ్ పాట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇది టెస్ట్కి నిలబడకపోతే అది సిన్సియర్ కాదు. అలాగే ఆ యొక్క ఎగ్జాంపుల్ని హ్యూమన్ లైఫ్కి, మన యొక్క లైఫ్కి, విశ్వాసుల జీవితానికి కానీ మనం అప్లై చేసుకుంటే, ఇప్పుడు సన్ టెస్ట్ కంటే క్రైస్ట్ టెస్ట్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కదా, అవునా కాదండి? క్రీస్తు ముందు నిలవబడడం అంటే అది మామూలుగా ఉంటుందా? పర్లేదు ఈ వ్యక్తిని పోనిచ్చే ప్రభువా అనడానికి ఉండదు, ఏదో ఒక విధంగా దీన్ని సేల్ చేసి అనడానికి ఉండదు. ఎవరు తప్పించుకోలేరు. ఆనాడు ప్రభు ముందు ఎవరు తప్పించుకోలేరు. ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్నిసార్లు మనకి ఈ యొక్క ఇంటెన్సిటీ ఉంటుంది. కొంతమందికి సెల్ఫ్ రైచియస్నెస్, నేను బాగానే ఉన్నాను అని ఒక పరిసైడ్ లాగా సొంకర్ని చూసి అంగో ఆ వ్యక్తి అలా ఉన్నాడు, ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడు, నేను మాత్రము బాగానే ఉన్నాను అనేటువంటి సెల్ఫ్ రైచియస్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి జడ్జిమెంటల్ స్పిరిట్ ఉంటుంది. జడ్జిమెంటల్ స్పిరిట్ అంటే అందరు తప్పుల్ని ఎదుగు చూపిస్తూ ఉంటారు, వీళ్ళ తప్పులు మాత్రం ఏం చేస్తారు? కప్పేస్తారు.
ఎంతకాలం కప్పుతారంటే ఎంతకాలం వరకు అయినా కప్పవచ్చు, కలర్ పోనంత వరకు. కలర్ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, పాలిష్డ్గా కనబడుతుంది, పాలిష్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, అంతా కూడా నీట్గానే కనబడుతుంది. కానీ ఆ కలర్ పోయేటువంటి రోజు ఒక రోజు వస్తుంది తప్పనిసరిగా. అది మనుషులు గ్రహించకపోవచ్చు, కానీ దేవుడు పెట్టేటువంటి ఆ టెస్ట్ ముందు నిలబడినప్పుడు ఏమైపోద్ది, ఆ బ్రీచెస్ అన్నీ కూడా కనబడతాయి. ఎక్కడైతే పగిలిపోయిందో, జీవితం ఎక్కడైతే బద్దలైపోయిందో ఇవన్నీ కూడా కనబడతాయి. అప్పుడు దేవుని ముందు నిలవబడలేదు. సో ఇక్కడ ఇచ్చేటువంటి అర్థం ఏంటంటే, నిష్కప్టులుగా ఉండడం అంటే ఏంటంటే వితౌట్ కలర్, జెన్యున్ కలర్ మెయింటైన్ చేయడం అనమాట. మీరు అబ్జర్వ్ చేశారా అంటే, అఫ్ కోర్స్ డోంట్ బీ అఫెండెడ్. కొంతమంది మేకప్ వేసుకుంటారు, అవునా? అది వాస్తవమే. అంటే వీఆర్ నాట్ సేయింగ్ డోంట్ గో ఫర్ ఇట్, మనమేం చెప్పడం లేదు, అది మీ ఇష్టం. సో మేకప్ వేసుకున్న తర్వాత ఏమవుతుంది, మేకప్ కడుక్కుంటే ఏమైపోద్ది, అసలైన కలరు. రీసెంట్గా అక్కడెక్కడో కుంభమేళాలో ఒక అమ్మాయి, ఇప్పుడు వైరల్ ఎక్కువగా అవుతుంది ఆ ఫోటో, మోనాలిసా ఫోటో. మోనాలిసా ఎంత స్పీడ్గా చెప్పారో కెల్లీ గారు. సో ఇప్పుడు అమ్మాయికి చాలా ఎక్కువ మేకప్ వేస్తూ ఉన్నారు, అది రియల్ కలర్ కాదు అది, ఓకేనా? ఒకసారి కలర్ పోతే ఏమవుతుంది, రియల్ కలర్ కనిపిస్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మనం మెప్పించవచ్చు, ఎవరినైనా మెప్పించవచ్చు, కానీ ఎవరిని మెప్పించలేము, దేవుణ్ణి మెప్పించలేము. సో అది దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, జెన్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిన్సియర్ అనేటువంటి పదానికి అది అర్థం. సో ఇప్పుడు మన జీవితాలకి కానీ అప్లై చేసుకుంటే చాలామంది కవర్ చేసి జీవితాలని జీవిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ యొక్క తప్పులు బయటికి కనిపించిపోతూ ఉంటాయి. కొంతమంది మాత్రం చాలా సిన్సియర్గా దాస్తుంటారు, తెలియకుండా కవర్ చేస్తూ ఉంటారు, అవునా కాదా? అవునండి, సిన్సియర్గా దాస్తూ ఉంటారు, కవర్ చేస్తూ ఉంటారు. ఈ తప్పులు చేసిన వాళ్ళు బయటకు కనబడతారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమైపోతాయి, మనం జడ్జిలం అయిపోతాం ఇంకా, ఓకేనా? సో మిగతా వాళ్ళందరూ కూడా కల్ప్రిట్స్ అయిపోతారు. కానీ వాక్యం చెప్తూ ఉంది, మన అందరం కూడా తప్పనిసరిగా అందరం కూడా ప్రతి విషయంలోనూ ఆయనకి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనం సిన్సియర్గా ఉండాలి, అన్ని విషయాల్లోనూ కూడా సిన్సియర్గా ఉండాలి. కొన్ని విషయాలు మాత్రమే కాదు, అన్ని విషయాల్లో, ఇన్ ఎవ్రీథింగ్. ఇది ఈయన యొక్క ప్రార్థన. ఈయన యొక్క ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇదిగో నేను వాక్యం చెప్పి ఈ రోజున ఒక సంఘంగా ఏర్పరిచినటువంటి బిడ్డలు నీ ముందు నిలబడినప్పుడు వారి యొక్క జీవితాల్లో ఎటువంటి బీటలు ఉండకూడదు, వారి యొక్క జీవితాల్లో ఎటువంటి పగుళ్ళు ఉండకూడదు. వాళ్ళు ఇప్పుడు ఎలాగైతే జీవిస్తున్నారో అప్పుడు కూడా మీ ముందు ఆ విధంగానే ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. రెండోది ఏం చెప్తూ ఉన్నాడంటే, రెండోది వితౌట్ బ్లేమ్లెస్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేమో నిష్కప్టులుగా ఉండడం. రెండోది ఏంటంటే నిర్దోషులుగా ఉండడం. ఈ నిర్దోషులుగా ఉండడం అంటే ఏంటి మీరు చెప్పాలి. నిర్దోషిగా ఉండడం అంటే ఏంటి? దోషం లేకుండా ఉండడం. అసలు దోషం అంటే ఏంటి? దోషం లేకుండా ఉండడం. ఒక ఆయన అన్నాడు, నేను ఏ పాముని చంపలేదు, ఏ బల్లిని చంపలేదు, ఏ కప్పని చంపలేదు, నేను ఎలా పాపని అవుతాను అన్నాడు. నిర్దోషిగా ఉండడం. నిర్దోషిగా ఉండడం అంటే ఇక్కడ వాడబడినటువంటి పదం ప్రకారంగా స్టడీ చేస్తే రిలేషనల్ ఇంటెగ్రిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. రిలేషనల్ ఇంటెగ్రిటీ అంటే ఏంటంటే, మనం చాలామందితో సహవాసం చేస్తాం, సంఘంలో ఏం చేస్తాం, చాలామందితో సహవాసం చేస్తూ ఉంటాం. ఈ సహవాసం చేసేటప్పుడు ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ అంటాం మనం, పేజెస్ తెరిచేటప్పుడు వైట్ అండ్ బ్లాక్, అది క్లియర్గా ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి. సో మనం కూడా ప్రభు ముందు నిలబడినప్పుడు అదే జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి గారు ఉన్నారు, రవి గారు ముందుకు వచ్చి మీరు చాలా మంచోళ్ళండి, మీకు అంత మహానుభావులు లేరు అని నేను ఇప్పుడు చెప్పాను. మరలా అక్కడి నుంచి దాస్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకంత చెడ్డోడు అసలు ఎక్కడా ఉండడండి,
ఆయన అడుగు తీస్తే 60 మాటలు మార్చేస్తాడు. దట్ ఈస్ నాట్ ఇంటెగ్రిటీ. అంటే నేను ఆయనతో ఒక పక్క నుంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తానే, ఒక పక్క నుంచి ఫెలోషిప్లో ఉంటేనే ఆయన్ని బ్యాడ్ చేస్తూ ఉన్నాను నేను. అంటే నా యొక్క రిలేషన్షిప్లో ఏం లేదంటే యథార్థత అనేటువంటిది లేదు. నా యొక్క రిలేషన్షిప్లో ఏం లేదు? యథార్థత. ఇప్పుడు యథార్థత లేకపోయినప్పుడు ఫెలోషిప్కి అర్థమే లేదు, సహవాసానికి అర్థమే లేదు. ఇప్పుడు యథార్థత లేని చోట ఒక వ్యక్తిని మనం నమ్మలేము. పక్కనే కూర్చుని పాటలు పాడవచ్చు, కానీ ఆ వ్యక్తిని మనం నమ్మలేం. పక్కనే కూర్చుని భోజనం చేయొచ్చు, కానీ ఆ వ్యక్తిని మనం నమ్మలేం. లోపల ఒక రకమైనటువంటి భయం, ఆందోళన ఇవన్నీ కూడా లోపల పేరుకుపోతాయి. మనం వ్యక్తుల్ని నమ్మలేం. పక్కనే తిరిగాడు ఇస్కరియోతు యోధ, అయినా 3.5 సంవత్సరాలు కూడా పెట్టుకున్నాడు. ఆయన నమ్మేడా నమ్మలేదా? యేసుప్రభు వారు నమ్మారు, అందరినీ కూడా నమ్మారు. మనం ఎవరిని కూడా డౌట్ఫుల్గా చూడడానికి లేదు, ఏ వ్యక్తిని కూడా డౌట్ఫుల్గా చూడడానికి లేదు. మనం అందరినీ నమ్మాలి, అందరి మంచి కోసం మనం ఆలోచించాలి, అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. కానీ అల్టిమేట్గా ఒకవేళ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అవతల వ్యక్తి, మనం రిలేషన్షిప్లో ఉన్నటువంటి వ్యక్తి, సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా యథార్థత తప్పిపోయి కానీ తిరిగితే తప్పనిసరిగా లెక్క అప్పగించుకోవాల్సిందే. తాను తీసుకున్న గోతిలో తానే పడతాడు. సో ఆ విధంగా రిలేషనల్ ఇంటెగ్రిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చాలాసార్లు వాక్యాలు వింటూ ఉన్నారు, రకరకాల ప్రసంగాలు, మామూలు ప్రసంగాలు కాదు. ఒకసారి ఊహించుకోండి, గడిచినటువంటి కాలంలో మన యొక్క సహవాసంలో ఎవరితో అయితే సహవాసం చేస్తూ ఉన్నామో విశ్వాసులుగా, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుకోవడం కానీ, తప్పుగా అనుకోవడం కానీ, లేకపోతే ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా ప్రవర్తించడం కానీ, ఇఫ్ దట్ ఈస్ దేర్ వీ కెనాట్ స్టాండ్ బిఫోర్ క్రైస్ట్. ప్రభు ముందు మనము నిలబడలేము, నిష్కపటులు, నిర్దోషులు అని చెప్తూ ఉన్నాడు. ఒక రకమైనటువంటి అపోహ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ వస్తుంది, అప్పుడు నా యొక్క శరీరం ఏమైపోద్ది? మహిమ శరీరంగా మారిపోద్ది. తర్వాత ఏమవుతుంది? దేవదూతల వలె నేను ఉంటాను. ఇది బిబ్లికల్ టీచింగే. ఎవరి గురించి రాయబడింది అంటే విశ్వాసుల గురించే రాయబడింది. విశ్వాసులు అంటే ఎవరు? ప్రభువులో ఎదుగుచూ ఉండేటువంటి వ్యక్తులు, పరిశుద్ధులు అని ఇక్కడ రాయబడింది. పరిశుద్ధులు. విశ్వాస జీవితంలో ఆగిపోయినటువంటి వ్యక్తుల గురించి బైబిల్ మాట్లాడుతుందా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఓకేనండి. సో ఆయన ముందు నిలవబడాలి. ఇప్పుడు ఒక్కసారిగా ఈ శరీరం మారిపోతే ఇంకా మరలా ఆయన ముందు నిలబడడం ఎందుకు? శరీరం మారిపోద్ది నిజమే, కానీ ఆయన ముందు మనం తప్పనిసరిగా నిలవబడాలని వాక్యం కూడా చెప్తుంది. ఆయన ముందు మనం నిలవబడాలి. ఏ విషయాల్లో నిలవబడాలి అంటే ఈ 2 విషయాలు చెప్పాడు. ఈ 2 విషయాలు ఏంటంటే వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో ఆ యొక్క ప్లేసుల్లో, వీటన్నిటి నిమిత్తము ఆయన ముందు మనకు అప్పగించినటువంటి దాన్ని బట్టి ప్రభు ముందు నిలవబడాలి. ఇది ఈ మొదటి ప్రశ్నకు ఆన్సర్ మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు దినమునకు నిష్కపటులుగా, నిర్దోషులుగా, ఈ 2 పదాల యొక్క అర్థాలు మనం చూసాం. ఈ 2 పదాల యొక్క అర్థాలు. అయితే ఉండాలంటే ఏం చేయాలి? అలా ఉండాలంటే ఏం చేయాలి? నిష్కపటులుగా, నిర్దోషులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇది ప్రశ్న. అసలు నిష్కపటం అంటే ఏంటి? నిర్దోషులుగా ఉండడం అంటే ఏంటి? నిర్దోషులు అంటే ఏంటంటే అనేటువంటి పదాలకి అర్థాలు చూసాం. ఇప్పుడు అలా ఉండాలంటే ఏం చేయాలి? వాక్యంలోనే ఉంది, 11వ వచనం. మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనకి నీతి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనకి నీతి వచ్చింది. లాస్ట్ వీక్ నాకు తెలిసి కృప గురించి పాస్టర్ గారు మాట్లాడారు. కృప అంటే ఏంటో దాని గురించి మాట్లాడారు. ఈ యొక్క రక్షణ అనేటువంటి ఈ యొక్క రక్షణ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు
అందులో 3 ఫేసెస్ గురించి మనం అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే, ఒక విశ్వాసి ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభువుని ప్రభువుగా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఏం జరుగుతుందంటే జస్టిఫై చేయబడతాడు. ఆ వ్యక్తి ఏం చేయబడతాడు? జస్టిఫై అంటే నీతిమంతుడిగా ఎంచబడతాడు. దేవుడు ఆ వ్యక్తిని నీతిమంతుడిగా ఎంచుతాడు. ఈ వ్యక్తి నీతిమంతుడు, ఈమె నీతిమంతురాలు. దీన్ని పొజిషనల్ శాంక్టిఫికేషన్ అంటాం. అంటే పొజిషనల్గా మనం చూస్తే దేవుని ముందు ఆ వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలు. దేవుడు ఆ వ్యక్తిని ఎలా చూస్తూ ఉన్నాడంటే క్రీస్తు ద్వారా వచ్చినటువంటి నీతితో చూస్తూ ఉన్నాడు. క్రీస్తు ద్వారా ఒక వ్యక్తికి ఆరోపించబడినటువంటి నీతితో మనం చూస్తున్నాడు. దీనికి మనకి అర్థం కావాలంటే ఒక పక్క తాగుబోతున్నాడు, పక్క వ్యభిచారం ఉంది. ఓకేనండి. వీళ్ళిద్దరినీ కూడా సమాజం ద్వేషిస్తుందా? యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళిద్దరినీ కూడా సమాజం ద్వేషిస్తుంది. కానీ వాక్యం చెప్తుంది వీళ్ళిద్దరూ పశ్చాత్తాపడి నిజమైన మార్మన్స్ కలిగి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు వాక్యం చెప్తుంది దేవుడు వారిని జస్టిఫై చేస్తాడు. వాళ్ళలో కలిగినటువంటి ఆ పశ్చాత్తాపం నిజమైందంటే, వాక్యానుసారంగా వాళ్ళ ప్రభువుని తెలుసుకోవడానికి వచ్చినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు వాళ్ళని నీతిమంతులుగా ఎంచుతాడు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎవరు? నీతిమంతుడు, నీతిమంతురా. కానీ సమాజం దృష్టిలో వ్యభిచారి, తాగుబోతు. ఇది సమాజం వేసేటువంటి లెక్కలు. అయితే సంఘం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కోణం అనేటువంటిది మారిపోవాలి. ఈ కోణం మారిపోవాలి. కానీ అదే పరిస్థితిలో మనం ఇతరుల్ని చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే ఆ వ్యక్తులు ఆ విధంగా రక్షించబడడం అనేటువంటిది పొజిషనల్. అంటే ఒక్కసారిగా యాక్ట్ జరిగింది, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇప్పుడు బోన్లోంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేయాలంటే నీతిమంతుడిగానే జీవించాలి, అలాగే జీవించాలి. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆమోదంతోనే తన యొక్క క్రియలన్నీ, తన యొక్క జీవిత విధానం అంతా కూడా ఆ విధంగానే ఉండాలి. దానికి గైడ్లైన్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, ఎక్కడ చూసి నేర్చుకోవాలంటే వాక్యాన్ని బట్టి చూసి నేర్చుకోవాలి. దాన్ని శాంక్టిఫికేషన్ అంటారు. ఏంటంటే అది ఎదుగుతూ ఉండడం. శాంక్టిఫికేషన్ ఏంటంటే ఒక ప్రాసెస్. ప్రతిరోజు కూడా మనం నేర్చుకుంటూనే ఉన్నాం, ప్రతిరోజు కూడా పరిశుద్ధతలో ఎదుగుతూనే ఉన్నాం. పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, ఫెయిల్యూర్స్ ఉంటూ ఉంటాయి, మరలా తిరిగి లేస్తూ ఉంటాం. దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు. చివరికి గ్లోరిఫికేషన్ అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తికి మహిమ శరీరం ఇవ్వడం. అంటే ఒక విశ్వాసి మహిమ శరీరాన్ని ధరించుకుని ప్రభుతో కొనుక్కోబడ్డం. దీన్ని గ్లోరిఫికేషన్ అంటారు. సో ఈ యొక్క విషయాల గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి ఫలములతో మీరు నింపబడాలి. మీరు ఈ విధంగా నింపబడినప్పుడు మీరు ఆయన ముందు ఎలా నిలబడతారంటే నిష్కపటులుగా, నిర్దోషులుగా నిలవబడతారు. ఈ ఫలాలు కానీ మీలో లేకపోతే ఆయన ముందు ఎలా నిలబడలేరు? నిష్కపటులుగా, నిర్దోషులుగా నిలవబడలేరు. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ సువార్త యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ వ్యక్తిని ఇన్ అండ్ అవుట్ చేంజ్ చేస్తుంది. ఇన్ అండ్ అవుట్ చేంజ్ చేయడం అంటే ఏంటంటే లోపల నుంచి ఈ చేంజ్ అనేటువంటిది మొదలవుతుంది. లోపల నుంచి హృదయం లోపల నుంచి ఈ చేంజ్ అనేటువంటిది మొదలవి ఒక సర్కిల్ గీసుకున్నారనుకోండి, ఆ సర్కిల్ అంతటికీ కూడా అది స్ప్రెడ్ అవుతుంది. లోపల నుంచి స్టార్ట్ అయినటువంటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అది బయటికి వెదజల్లుతూ ఉంటుంది. అంటే తను ఎక్కడున్నా కానీ ప్రపంచాన్ని చూసేటువంటి విధానం కానీ, మనుషులను చూసేటువంటి విధానం కానీ అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ అతను కానీ ఫాలో అవుతాయి. దీన్నే డునామిస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అంటే పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి ఎవరిని చేంజ్ చేయడానికి అంటే ఆ వ్యక్తిని మాత్రమే కాకుండా ఆ వ్యక్తి చూసేటువంటి విధానం, వస్తువులను కానీ మనుషులను కానీ విషయాలను కానీ చూసేటువంటి విధానము ఈ యొక్క పవర్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ డే బై డే ఇది ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం.
ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ ఫలించేటువంటి వ్యక్తి ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి అంటే ఇన్ క్రైస్ట్ ఈ సకల పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారంటే క్రీస్తులో ఉన్నారు. క్రీస్తులో ఉన్న వాళ్ళు ఫలిస్తారు. అసలు ఈ ఫలాలు ఏంటో మనం తర్వాత చూద్దాం. క్రీస్తులో ఉన్నవారు ఫలిస్తారు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనంలో ఏం మాట్లాడతాడంటే 16వ వచనం యేసు ప్రభువు చెప్పేటువంటి మాట, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని. ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడే ఏర్పరచుకున్నాడు. నేను ఆయన్ని ఎంచుకోలేదు. ఆయన యొక్క సార్వభౌమాధికారంలో ఆయన నన్ను ఎంచుకున్నాడు. ఆయన్ని తెలుసుకునేటువంటి విధంగా నాకు నా యొక్క నేత్రాలను ఆయన తెరువు చేశాడు. సో ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడు అంటే ఇందులో చాలా స్పష్టంగా చూసేటువంటి మాట ఫలించడానికి. ఎందుకు చెప్పండి? ఫలించడానికి ఆ ఫలము నిలిచి ఉండడానికి. లాస్ట్ మాటల్లో మనం చూస్తాం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును. కేవలం ఫలించడానికి మాత్రమే కాదు, ఆ ఫలం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఫలము నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? నీవు ఆయన్ని చేరుకునేటువంటి వరకు ఆ ఫలము నిలిచి ఉండాలి. ఈ లోకంలో నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఫలము నిలిచి ఉండాలి. ఈ రోజుల్లో మనము చూస్తూ ఉన్నాం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ బయట కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాం. చాలామంది వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే, నేను 10 సంవత్సరాలు పాస్టర్ గారుగా చేశాను, నవ్ ఐఎమ్ ఎక్స్ క్రిస్టియన్. నేను 20 సంవత్సరాలు పాస్టర్ గారుగా చేశాను, పాటలు పాడాను, ఇప్పుడు నేను అది సత్యం కాదని దాన్ని విడిచిపెట్టాను అని తమను తాము చెప్పుకునేటువంటి వ్యక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. మీరు చూడండి, సెర్చ్ చేయండి, యూట్యూబ్ ఛానల్స్లో కనబడుతూ ఉంటాయి చాలామంది. మరి వీళ్ళు ఫలించారా? వీళ్ళ యొక్క ఫలం నిలిచి ఉందంటే లేదు, ఈ ఫలం నిలిచలేదు. అందువల్లనే అందరికీ ప్రకటించిన తర్వాత నాకు నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. అందరికీ ప్రకటించిన తర్వాత నాకు నేనే భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ ఉన్నాను. ఈ కేవలం ఫలించడం మాత్రమే కాదు, ఈ ఫలం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి, ఫలం పోకూడదు. అంటే ఈరోజు ఫలించినటువంటి విధానం ఉంటే ఆ ఫలం ఎప్పటి వరకు ఉండాలి? లాస్ట్ వరకు ఉండాలి. ఫలం ఫలించడం అంటే మీరు ఒక చెట్టుని చూడవచ్చు. ఒక కొమ్మకి ఎక్కువగా ఉంటాయి, ఇంకో కొమ్మకి తక్కువగా ఉంటాయి ఫలాలు. కొన్ని కొమ్మలకి ఉండవు. కారణం ఏంటి? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఒక చెట్టుని చూసినప్పుడు ఒక కొమ్మకి ఎక్కువగా ఉంటాయి, ఇంకో కొమ్మకేమో తక్కువగా ఉంటాయి, ఇంకో కొమ్మకి సరిగా ఉండవు. మన యొక్క ఎంటైర్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి మన యొక్క అవయవాలే మన యొక్క ఆత్మకు విరోధంగా పనిచేస్తాయని వాక్యం చెప్తూ ఉంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా మన యొక్క ఆత్మకి విరోధంగా పనిచేస్తుంది. ఆత్మఫలం ఏదనగా అని మాట్లాడతాడు. ఏంటండి? ఆత్మఫలము ఏదనగా, ఆత్మఫలాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఫలించాలి. అసలు క్రీస్తు యొక్క నీతి ఫలములు అంటే ఏంటంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఫలించేటువంటి ఫలములే క్రీస్తు యొక్క నీతి ఫలములు, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఫలించేటువంటి ఫలములు. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతులకి చెడు పనులు చేయడం అలవాటు అయిపోయింది అనుకోండి. మునుపు అంటే మారు మనసు పొందకముందు నా చేతులకి చెడు పనులు చేయడానికి అలవాటైంది, నా కళ్ళకి చెడు చూపులు చూడడానికి అలవాటైంది. కానీ మారు మనసు పొందిన తర్వాత ఒక పోరాటం జరుగుతుంది. ఏంటి ఈ పోరాటం అంటే, లోపల ఉన్న పరిశుద్ధాత్మ చెప్తాడు, ఇక నుంచి నువ్వు దేవుని బిడ్డో, నువ్వు ఇంకా మునుపు చూసినట్లుగా నువ్వు చూడకూడదు, నీ చూపులో ఏం రావాలి? మార్పు రావాలి. ఎవరు చూసినట్టుగా ఉండాలి? యేసుక్రీస్తు యొక్క నీతి ఫలము,
క్రీస్తు చూసినట్లుగానే ఉండాలి. ఏం చేయాలి? క్రీస్తు చూసినట్లుగానే ఉండాలి. ఒక వ్యభిచారిని పట్టుకుని వచ్చారు అందరూ. లోకమంతా కూడా ఆమె వ్యభిచారి రాళ్ళతో కొట్టి చంపేద్దామని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన చూశాడంట. ఆమెని పిలిచి ఏమని పిలిచాడు తెలుసా? అమ్మ అని పిలిచాడు. ఏమని పిలిచాడు? ఓ వ్యభిచారి అని పిలిచాడా? చాలా రెస్పెక్ట్ఫుల్గా ఆయన ఇచ్చినటువంటి రెస్పెక్ట్. అమ్మ, నేను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? క్రీస్తు చూసినటువంటి విధంగా. సాధారణంగా ఇలాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఆ విధంగా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి మీద రాళ్ళు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవకాశం దొరికింది కదా ఉపయోగించుకుందాం అనుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ ఒక మారు మనసు పొందినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ ఏం రావాలి? అప్పుడు వరకు ఉన్నటువంటి చూపు వేరు, తర్వాత వచ్చినటువంటి చూపు. ఫలం అంటే ఎక్కడ వస్తుంది? ఫలం అంటే ఈ ఫలాలన్నీ కూడా మనం ఏదో చెట్లాగా తగిలించుకుని వెళ్ళం. ఏటిలో వస్తుంది ఫలం అంటే? ఆ బిహేవియర్, యాటిట్యూడ్, చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్, చేంజ్ ఆఫ్ బిహేవియర్, వీటిలోనే ఇది కనిపిస్తుంది. అంటే ఆ చూపులో చేంజ్ అవ్వాలి. ఇందాక చెప్పాను, నిష్కపటులుగా ఉండాలి. నిష్కపటులుగా ఉండడం అంటే ఏంటి? ఒకవేళ దానికి వ్యాక్స్ పూసి మనం మంచిగానే చూస్తున్నట్లు అందరికీ మెప్పించినా కానీ మన యొక్క కలర్ ఎవరి ముందు తెలిసిపోద్ది? ప్రభు ముందు తెలిసిపోద్ది. హృదయ అంతరంగాల్ని పరిశోధించేటువంటి దేవుడు, పరిశీలన చేసేటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా కూడా మనం మోసం చేయొచ్చు. అతి ఎక్కువ మెగాపిక్సెల్ కలిగినటువంటి కెమెరాస్ను కూడా మనం మోసం చేయొచ్చు. కానీ ఎవరిని మోసం చేయలేం? దేవుణ్ణి మోసం చేయలేం. అదొక ఫలం. ఇప్పుడు నా చేతులు తప్పుడు పనులు చేయడానికి అలవాటు పడిపోయి అనుకోండి, ఏమవుతుంది? తర్వాత ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక పోరాటం జరుగుతుంది. మరలా తప్పు దగ్గరికి నా చేతులు పరిగెడుతూ ఉన్నప్పుడు లోపల నుంచి దేవుని ఆత్మ తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని బిడ్డ, ఇక్కడి నుంచి నువ్వు చేయకూడదు ఈ పని. ఎప్పుడైతే ఆ పని నేను మానివేస్తానో అదొక ఫలం. ఇట్స్ నాట్ ఈజీ. అది అంత ఈజీ కాదు, చెప్పినంత ఈజీ కాదు. అది చాలా చాలా కష్టతరమైనటువంటి పని. వెనక్కి తిరగొద్దని చెప్పాడు. వెనక్కి తిరిగితే ఏమవుతుందో చెప్పలేదు, వెనక్కి తిరగొద్దని చెప్పాడు అంతే. కానీ ఏమైంది? చాలా వీక్నెస్ ఆమెకి. వెనక్కి తిరిగి చూసింది అంతే, బలహీనత అలవాటైపోయింది. వెనక్కి తిరిగి చూసింది, ఏమైపోయింది? మరి కూడా ఉన్న లోతు కూడా చూడాలి కదా వెనక్కి తిరిగి. ఎందుకు చూడలేకపోయాడు? తన భార్య కదా, అరే నా భార్య వెనక్కి తిరిగి చూసింది, ఏమైపోయిందో నేను కూడా చూద్దామని మళ్ళీ వెనక్కి తిరిగి చూడొచ్చు కదా. చూడలేదు. అందుకనే లోతు గురించి రాయబడుతూ నీతిమంతుడైనటువంటి లోతు ఏం చేశాడు? ఆనాటి కాలంలో ఉన్నటువంటి పాపులతో ఈ సఫరింగ్ అంతటినీ కూడా భరించాడు అని న్యూ టెస్టిమెంట్ రైటర్ చెప్తాడు. సో కాబట్టి ఈ ఫలించడం అనేటువంటిది అంటే టోటల్ లైఫ్, హోలిస్టిక్ లైఫ్, టోటల్గా మనం మాట్లాడుకుంటే ప్రతి విషయంలో కూడా ఫలించాలి. యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలాలు మనలో ఉండాలి. ఫలించడం ఒక ఎత్తు అయితే ఆ ఫలాలు నిలిచి ఉండడం అనేటువంటిది ఒక ఎత్తు. మీరు అబ్జర్వ్ చేశారా? కొంతమంది చాలా పయస్గా ఉంటారు, అంటే చాలా భక్తిగా ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఏమవుతుంది? దేమా అనేటువంటి ఒక వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారి టీంలో ఉంటాడు. ఈయన చాలా చోట్ల ప్రసంగాలు చేస్తాడు, చాలా చోట్ల సాక్ష్యాలు చెప్తాడు. పౌలు గారితో పాటునే ఉంటాడు. తిమోతి, తీతు, ఈ యొక్క గ్రూప్ ఎలాగైతే ఉందో ఈ గ్రూప్లో ఒక వ్యక్తి ఈయన కూడా. చివరికి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, పౌలు గారు చెప్పే మాట, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. దేమా వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు? 3 సార్లు రాయబడింది దేమా గురించి. ఈ 3 సార్లు కూడా అపోస్తలుడైన పౌలు ఈయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన మీద ఇంట్రెస్ట్ తగ్గించడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? నెమ్మదిగా ఇతను జారుకుంటూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. సో తాను నిలిచి ఉండివాడు పడిపోకుండా ఉన్నట్లు జాగ్రత్త పడాలి. ఫలించాలి, ఫలంలో నిలిచి ఉండాలి. అయితే ఈ ఫలంలో నిలిచి ఉండాలంటే అసలు ఫలాలంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏం ఫలాలు ఉన్నాయి? అసలు నిలిచి ఉండకుండా చేసేటువంటి పరిస్థితులు ఏమొస్తాయి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 23 వరకు ఈ ఫలాలు మనకి కనిపిస్తాయి. అది ఇంగ్లీష్లో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంటుంది. ఆత్మ ఫలము ఏదనగా
5వ అధ్యాయం 22 నుంచి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా ఒక ఫలం, బంచ్ ఆఫ్ ఫ్రూట్. ఓకేనండి. ఇది చదువుకుంటూ వెళ్ళిపోయాం, కానీ ఒక్కొక్కటి స్టడీ చేస్తే మనకి అర్థమవుతుంది. అసలు ఇందులో కనీసం ఆ బార్డర్ దగ్గరికి మనం వచ్చామా లేదనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఓకేనండి. సో ఈ ఫలాలు మనలో ఉండాలి, ఈ ఫలాలు నిలిచి ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఈ ఫలాలు నిలిచి ఉన్నప్పుడే మనం క్రీస్తుని పోలినటువంటి జీవితం ఇతరులకి మనం అందివ్వగలం. లేకపోతే ఊరికనే వ్యాక్స్ చేసినటువంటి కుండలాగే మన జీవితం. కలర్ఫుల్గానే కనబడతాం, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తాం, కానీ ఏదో ఒక రోజున కలర్ పోయేటువంటి సమయం వస్తుంది. అప్పుడు భయంకరమైనటువంటి అవమానానికి గురవుతాం. దేవుని దగ్గర మొరపెట్టినా కానీ చివరికి ఆ యొక్క అవకాశం ఉండదు. తర్వాత ప్రశ్న, ఏ విషయంలో పాలువారై ఉండాలి? నేను ఈ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ గురించి అంత ఎక్కువగా డిస్కస్ చేయలేదు. దాని గురించి ప్రత్యేకంగా స్టడీ చేయాలి. ప్రేమ, దయాళుత్వము, సాత్వికము, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ క్రీస్తు మనకి ఇచ్చేటువంటి ఫలాలు, పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చేటువంటి ఫలాలు. ఏ విషయంలో పాలువారై ఉండాలి? ఎందుకు? ఏ విషయంలో పాలువారై ఉండాలి? సువార్త విషయంలో పాలువారై ఉండాలి. 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి. ఈ పాలువారై ఉండడం అనేటువంటి మాటను అక్కడక్కడ ఉపయోగించాడు అపోస్తలుడైన పౌలు. పార్ట్నర్షిప్ అంటారు. మీరు నాతో కూడా పాలువారై ఉన్నారు, పార్ట్నర్షిప్లో ఉన్నారు. ఏ విషయంలో అంటే సువార్తని ప్రకటించేటువంటి విషయంలో. వాస్తవానికి పౌలు గారు వేరే చోట ఉన్నారు, ఈ సంఘం వేరే చోట ఉంది. పౌలు గారి దగ్గరికి ఒక ఆఫరింగ్ పంపించారు, ఎపాఫ్రోదితు ద్వారా ఒక ఆఫరింగ్ పంపించారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పేటువంటి మాటలు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కానీ 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, ఈ యొక్క అధ్యాయాల్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సువార్త యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. చేతనైతే మనమైనా చెప్పాలి, లేకపోతే చెప్పే వాళ్ళనైనా పంపించాలి. ఈ 2 పనులు మనం చేయగలగాలి సంఘంగా. ఏంటంటే మనమైనా చెప్పాలి, చెప్పేటువంటి వ్యక్తుల్ని పంపించాలి. దిస్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్. ఆదిమ సంఘంలో ఇలాంటి వాతావరణాన్ని మనం చూస్తాం. అందువల్లనే సువార్త ఎక్కువగా ప్రబలమైనట్లుగా మనం చూస్తాం. ఒకవేళ సువార్త లేకపోతే ఎందుకు అసలు ఈ సువార్త విషయంలో పాలువారై ఉండాలి? ఎందుకు సువార్త విషయంలో పాలువారై ఉండాలి? సువార్త లేకపోతే మనం కూడా లేం. ఓకేనండి. సువార్తే లేకపోతే మనం కూడా లేం. సువార్తే లేకపోతే సంఘం కూడా లేదు. సువార్త అంటే ఏంటి చెప్తారా? సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జనన, మరణ, రిజరెక్షన్, పునరుద్ధానాలు. ఓకేనండి. ఈ సువార్త లేకపోతే ఏం లేదు? సంఘం లేదు. ఈ సువార్త లేకపోతే విశ్వాసులు లేరు, పరిశుద్ధులు లేరు, ఎవరు లేరు సువార్త లేకపోతే. సో కాబట్టి ఈ సువార్తకి దేవుడు ఎక్కువ విలువిచ్చాడు. సువార్త లేకపోతే ఏమీ కూడా లేదు. అందువలన గ్రేట్ కమిషన్ అని మనం పిలుచుకుంటాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి ఫాలోయింగ్ వచనాలు కానీ మనం చదివితే దాన్ని గ్రేట్ కమిషన్ అంటాం. సో ఈ గ్రేట్ కమిషన్, సువార్త ప్రకటించవలసినటువంటి భారం, బాధ్యత అందరికీ కూడా ఇవ్వబడింది. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది. 24/7 సువార్త ప్రకటించవలసినటువంటి భారము అందరి మీద కూడా మోపబడింది. అందరూ కూడా అందులో పాలుభాగస్తులై ఉండాలి. సో ఒకవేళ నీవు క్రిస్టియన్ అయితే, విశ్వాసం అయితే, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అనుకుంటే యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. ఇది నాకు కాదు, నాకు సంబంధించింది కాదు అనుకుంటే విశ్వాసమే కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కమిషన్. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇది ఒకటి. సువార్త ప్రకటించాలి. సువార్త ద్వారానే సమాజం మారుతుంది. సువార్త ద్వారానే ప్రజలు రక్షించబడతారు. సో ఈ సువార్త లోపల నుంచి బయటికి ప్రభావితం చేసేది. సువార్త ముందు మన లోపల మారుస్తుంది, తర్వాత అది
బయటికి ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకి ఏం ప్రభావితం చేయాలి? మన కల్చరు మనం రకరకాల కల్చర్స్ని మనం చూస్తాం. ఇండియాలో రకరకాల కల్చర్స్, వివాహాల్లో రకరకాల సాంప్రదాయాలు మనం చూస్తాం, లేకపోతే పిల్లలు పుట్టినప్పుడు రకరకాల సాంప్రదాయాలు, ఇవన్నీ రకరకాల ప్రాక్టీసెస్ని మనం చూస్తాం. అందులో కొన్ని ఈవిల్ ప్రాక్టీసెస్ ఉంటాయి, మనకు తెలియదు, కానీ గుడ్డిగా మనం పాటించేస్తూ ఉంటాం. మూఢనమ్మకాలతో కూడినటువంటి విషయాలు, వీటిని కూడా బ్లైండ్గానే మనం ఫాలో అవుతాం. ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టేటువంటి విషయాలు. ఒకానొక సమయంలో ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టే. పిల్లి ఎదురవుతే ప్రయాణాన్ని ఆగిపోవడం, లేకపోతే ఏదో పొలంలో కట్టెల మోపు ఎదురవుతే తుమ్మితే ఆగిపోవడం. ఓకేనండి. కరెంట్ వచ్చిందంటే అదిగో సత్యం చెప్పాడు అన్ను, అబద్ధం చెప్పినా అది సత్యమే. రకరకాల మూఢనమ్మకాలు. సో సువార్త ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని వడకొడుతుంది. అది కల్చర్ అయినా ఏదైనా కానీ. అంటే గాస్పెల్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. సువార్త కల్చర్ కంటే గొప్పది. సువార్తని కల్చర్ కంటే పైనే పెట్టాలి. కల్చర్కి దిగువను పెట్టకూడదు మనం. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు చాలామంది? సువార్తని కింద పడుకోబెడుతున్నారు, కల్చర్ని ఏమో పైన పెడుతున్నారు. కల్చరల్ ప్రాక్టీసెస్, దేర్ ఆర్ సో మెనీ ఈవిల్ ప్రాక్టీసెస్. కల్చర్లో చాలా రకాల ఈవిల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. సో గాస్పెల్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే ఒక వ్యక్తిని లోపల నుంచి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు అలాంటి ఈవిల్ ప్రాక్టీసెస్ ఒకవేళ వాళ్ళ ఇంట్లో కానీ అతను ఉన్నటువంటి చోట జరుగుతూ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే ఇది తప్పు అని చెప్పగలుగుతాడు. ఒకవేళ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ లోపల కానీ లేకపోతే ఈ వ్యక్తి కూడా అందులో చేతులు వేస్తాడు. అంటే రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ కనబడుతుంది? లోపల కనబడుతుంది. ఈ లోపలది బయటికి రావాలి అంటే కల్చర్ని ప్రభావితం చేయాలి, చుట్టూ ఉన్న సొసైటీని ప్రభావితం చేయాలి, సంఘంలో ఉన్నటువంటి సహవాసాలని ప్రభావితం చేయాలి. డొనామిస్ అది చాలా శక్తి. దాని ముందు ఎవరు కూడా నిలవబడలేరు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తాం ఏంటంటే సువార్తని డైల్యూట్ చేసేసి చెప్పేటువంటి విధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కల్చర్ని ఉన్నతంగా చేసి చెప్పుకునేటువంటి విధానాలు మనకి కనబడుతూ ఉన్నాయి. కల్చర్ కానీ హెరిడిటీ అంటే వారసత్వ సాంప్రదాయంగా వస్తున్నటువంటి కొంతమంది జెనెటిక్స్, వాళ్ళ యొక్క పుట్టుపూర్వత్వాల నుంచి వచ్చినటువంటివి, కొన్ని రకాల అలవాట్లు కావచ్చు, లేకపోతే కొన్ని రకాల వీక్నెసెస్ కావచ్చు, ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఓకేనండి. మీకు పర్సనల్గా మీ పుట్టుపూర్వత్వాల గురించి ఆలోచిస్తే, ఈ వీక్నెసెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవి నన్ను ఎందుకు హాంట్ చేస్తున్నాయి, ఇవి నన్ను ఎందుకు వెంటాడుతున్నాయి అనేటువంటి ప్రశ్న రావాలి తప్పనిసరిగా. వాటన్నిటినీ అధిగమించేలా చేసేదే సువార్త. అందులో కలిసిపోయేలా చేసేది కాదు. కల్చర్ని అధిగమించాలి. హెరిడిటీ అంటే వారసత్వ పరంగా వస్తున్నటువంటి కొన్ని రకాల ఆచారాలను కానీ అలవాట్లను కానీ మన శరీరంలో ఇంప్లాంట్ అయిపోయినటువంటి కొన్ని రకాల పద్ధతులను కానీ మనం మార్చుకోవలసినటువంటి వారమై ఉన్నాము. సిస్టమ్ ఇన్ విచ్ వీఆర్ లివింగ్, ఎలాంటి సిస్టంలో మనం జీవిస్తున్నాం. సిస్టమ్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది అని కొంతమంది అంటారు. ఏమైపోయింది? సిస్టమ్ అంతా పొల్యూట్ అయిపోయినటువంటి సిస్టంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఓకేనండి. పొల్యూట్ అయిపోయినటువంటి సిస్టంలోనికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. పొల్యూట్ అయినటువంటి సిస్టమ్ని బాగు చేయడానికి వచ్చాడు ఆయన. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. అంటే కేవలం మనుషుడు మాత్రమే కాదు, మొత్తం సర్వము కూడా నశించిపోయింది. అన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా నశించిపోయింది. దీని అంతటినీ కూడా బాగు చేయడానికే ఆయన వచ్చాడు. మొదట ఆయన ఎవరిని రక్షించుకున్నాడు? మనిషిని రక్షించుకున్నాడు. ఇప్పుడు మనిషి ఏం చేయాలి? సిస్టమ్ని బాగు చేయాలి, సిస్టమ్ని వడకట్టాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? మనం కూడా వెళ్ళి అందులో చేతులు వేస్తుంటాం. మేము కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తులమే. రకరకాల ఈవిల్ ప్రాక్టీసెస్లో మనం కూడా ఉంటాం. సో దిస్ ఈజ్ ది ఎక్స్క్యూజ్. ఏంటంటే అంతా కూడా పాడైపోయింది అని చెప్పడం అనేటువంటిది అది ఎక్స్క్యూజ్. పాడైపోయింది బాగు చేయడానికే యేసు ప్రభు వచ్చాడు. సో నిలబడమని ప్రభు చెప్తాడు. ఆ నిలబడడానికి శక్తి ఎవరిస్తారు? సువార్త. ఈ ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఏం చేస్తుందంటే నువ్వు నిలబడిన ప్రతి చోట కూడా కాంట్రడిక్షన్ తీసుకుని వస్తుంది. ప్రతి చోట కూడా. ఎందుకంటే పాడైపోయింది కాబట్టి. నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం పాడైపోయింది, నీ చుట్టూ ఉన్నటువంటి సిస్టమ్స్ పాడైపోయాయి, చుట్టూ ఉన్నటువంటి కల్చర్ పాడైపోయింది. దీన్ని బాగు చేసేటువంటి తరుణంలో ఒకవేళ ఏదైనా మాట్లాడినా కానీ తప్పనిసరిగా కాంట్రడిక్షనే.
యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ రకరకాల చర్చలు, రకరకాల వాదనలు, రకరకాల తర్కాలు, రాళ్ళు తీసుకొట్టడానికి కూడా ప్రయత్నించారు. చివరికి సిలువే వేశారు. సో వీటన్నిటినీ కూడా మనము అధిగమించాలి. సువార్త విషయంలో మనం పాలువారై ఉండాలి. ఎందుకు పాలువారై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ద్వారానే ప్రజల్ని రక్షించడానికి, పాడైపోయినటువంటి సిస్టమ్స్ని బాగు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. సో కాబట్టి కొన్ని విషయాలను మనం చూసి ఉన్నాం. ఏంటంటే ప్రభు ముందు నిష్కపటులుగా నిలబడడం అంటే ఏంటి, నిర్దోషులుగా ఉండడం అంటే ఏంటి, ఏ విషయంలో పాలువారై ఉండాలి, ఎందుకు అనేటువంటి విషయాలు మనం చూసి ఉన్నాం. దేవుని చిత్తమైతే మిగతా విషయాలను తర్వాత బైబిల్ స్టడీలో డిస్కస్ చేసుకుంటాం.